నాడు ఏబి వెంకటేశ్వరరావు, నేడు పివి సునీల్ ఇద్దరిది ఆల్మోస్ట్ ఒకటే కథ. కాకపోతే దీనిలో కొంత మంచి చెళ్ళు తేడా ఉంది. వాళ్ళ మీద వచ్చిన ఆరోపణల విలువలో తేడా ఉంది. వాళ్ళు చేసిన అరాచకాల్లో కొంత తేడా ఉంది. వాళ్ళ మీద ప్రభుత్వం పెట్టిన కేసుల్లో కొంత తేడా ఉంది. సో ఈ తేడాను బట్టే క్యాట్ తీర్పులో తేడా ఉంది, ప్రభుత్వ నిర్ణయంలో తేడా ఉంది. సో చాలా సున్నితమైన అంశం ఇది. నాడు ఏబి వెంకటేశ్వరరావు గారు 2023లో ఆయన పదవి విరమణ చేశారు. సో ఆయనకు 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఏబి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేశారు. ఆయన సస్పెండ్ చేయడానికి కారణం ఏంటంటే, అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు కొన్ని పరికరాల కొనుగోలుకి సంబంధించి అవకతవకలకు పాల్పడ్డారు అనే ఆరోపణలతో, అవినీతి జరిగిందే అనే ఆరోపణలతో ఆయన్ని సస్పెండ్ చేశారు. ఆయన ఇమీడియట్గా క్యాట్కి వెళ్ళారు. క్యాట్ ఏమో ఈ సస్పెన్షన్ చెల్లదు, అతనికి పోస్టింగ్ ఇవ్వండి అని చెప్పి తీర్పిచ్చింది. అప్పటి ప్రభుత్వం అక్కడితో ఆగకుండా హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది. హైకోర్టు కూడా చెప్పింది అతనికి పోస్టింగ్ ఇవ్వాలి, అతను తప్పు లేదు, అసలు ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండా అతను సస్పెన్షన్ ఎందుకు చేస్తారు, సస్పెన్షన్ చెల్లదు, పోస్టింగ్ ఇవ్వండి అని చెప్పింది. అయినా సరే పోస్టింగ్ ఇవ్వలేదు. ఒక 4 ఏళ్ల పాటు పోస్టింగ్ ఇవ్వకుండా చివరికి మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇబ్బంది అవుద్దేమో, మళ్ళీ కోర్టుకి సమాధానం చెప్పుకోవాలేమో అని భయంతో అతను రేపు పొద్దున్న రిటైర్ అయిపోతాడనగా ముందు రోజు అతనికి స్టోర్స్ ఇన్ఛార్జిగా ఒక చిన్న పోస్ట్ ఇచ్చారు, అప్రాధాన్య పోస్ట్ ఇచ్చారు. దాంతో ఆయన దానిలో జాయిన్ అయ్యి ఆ రోజు ఉదయం 11 గంటలకు వెళ్ళారు, జాయిన్ అయ్యారు, సాయంత్రం 5 గంటలకి పదవి విరమణ చేశారు. సో ఓవరాల్గా గౌరవప్రదంగానే పదవి విరమణ చేశారు. ఒక ఐపీఎస్ అధికారి తను బాధ్యతల్లో విధుల్లో ఉంటూ పదవి విరమణ చేశారు. సో ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ అప్పుడు వస్తాయి. అంటే ఆయన సస్పెన్షన్ లేదు కదా, ఆయన మీద ఎటువంటి విచారణ జరగట్లేదు కదా, సస్పెన్షన్ ఎత్తివేస్తే పోస్టింగ్ ఇచ్చారు కదా. సో ఆయన పదవి విరమణ జరిగినప్పటికీ ఆయన పోస్టింగ్లో ఉన్నారు కదా, కాబట్టి ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా వచ్చాయి. లీగల్ ఇష్యూస్ కూడా ఏమీ లేవు. ఆయన మీద పెట్టిన కేసులు కూడా నిలబడలేదు, గౌరవప్రదంగానే తప్పుకున్నారు. అయితే పివి సునీల్ కుమార్ గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన ఐపీఎస్ అధికారి, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన ఇష్టడైన ఐపీఎస్ అధికారి, సిఐడి చీఫ్గా పనిచేశారు. సో ఆయన ఈరోజు పదవి విరమణ చేయబోతున్నారు. సో ఆయన వైసీపీకి చేసిన సేవకు గుర్తింపుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన్ను సస్పెండ్ చేశారు. ఆయన్ని సస్పెండ్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. రఘురామకృష్ణరాజు గారి కేసులో కావచ్చు, అంటే ఇంకా చాలా కేసుల్లో ఆయన మీద కొన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆయన్ని సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్ చెల్లదంటూ ఆయన క్యాట్కి వెళ్ళారు. క్యాట్ కూడా ఆయనకి యాక్సెప్ట్ చేయాలి, ఆయనకు వ్యతిరేక తీర్పు వచ్చింది. అంటే ఆయన్ను సస్పెండ్ చేయడాన్ని క్యాట్ సమర్థించింది. అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేయడాన్ని క్యాట్ సమర్థించలా, తప్పు పట్టింది. ఈరోజు పివి సునీల్ కుమార్ గారిని సస్పెండ్ చేయడాన్ని క్యాట్ యాక్సెప్ట్ చేసింది. అంటే ఈయన తప్పు చేశాడు అనడానికి సంబంధించిన ఆధారాలను ప్రభుత్వం క్యాట్కి ఇవ్వగలిగింది. దాంతో క్యాట్ సంతృప్తి చెందింది. దాంతో ఈయన సస్పెన్షన్ ఓకే అని వదిలేసింది. దాంతో ఈరోజు ఎటువంటి పోస్టింగు లేకుండానే అగౌరవంగా ఒక ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ గారు పదవి విరమణ చేయబోతున్నారు. మేబీ పదవి విరమణ అయిపోయినట్టే. అండ్ సో ఇప్పుడు ఆయనకి రావాల్సిన బెనిఫిట్స్ ఉండవు. ఒక ఐపీఎస్ అధికారిగా సర్వీస్లో చివరి రోజు ఏమైనా బాధ్యతల్లో ఉంటే వచ్చేవేమో, ఇప్పుడు ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ ఉండవు. అండ్ ఆయన సస్పెండ్ అయిపోయిన తర్వాత కూడా, పదవి విరమణ అయిపోయిన తర్వాత కూడా, ఆయన ఒక విశ్రాంత ఐపీఎస్ అధికారిగా అయిపోయిన తర్వాత కూడా స్టిల్ ఆయన మీద విచారణ కొనసాగుతుంది. సో ఐపీఎస్ అధికారిగా కాదు కదా, ఇంకా ఆయన మీద విచారణ ఉండదా అనడానికి లేదు. ఆయన ఇంకా కేసులను ఎదుర్కోవాల్సిందే, విచారణ ఎదుర్కోవాల్సిందే, తాను తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిందే, ప్రాసిక్యూట్కి హాజరు కావాల్సిందే ఒకవేళ వీళ్ళు ఏదైనా కేసులు పెడితే. ఇలా ఆయన మీద చాలా కేసులే ఉన్నాయి. సో మొత్తానికి నాడు ఏబీకి ఒక న్యాయం, నేడు పివి సునీల్కి ఒక న్యాయం అని చెప్పి కొంతమంది వైసీపీ వాదులు వాదించాల్సిన అవసరమే లేదు. ఏబీకి అప్పుడు కోర్టు తీర్పు సపోర్ట్ చేసింది, క్యాట్ తీర్పు సపోర్ట్ చేసింది. ఈరోజు పివి సునీల్ కుమార్ గారికి క్యాట్ తీర్పు సపోర్ట్ చేయలేదు. న్యాయస్థానాలు అతనికి పోస్టింగ్ ఇవ్వమని చెప్పలేదు. అప్పుడు న్యాయస్థానాలు ఏబి వెంకటేశ్వరరావు గారికి పోస్టింగ్ ఇవ్వమని చెప్పాయి. ఇప్పుడు న్యాయస్థానాలు పోస్టింగ్ ఇవ్వమని చెప్పలేదు. దానికి దీనికి చాలా తేడా ఉంది. సో అది. థ్యాంక్ యూ.